ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవునికి కృతజ్ఞత కానుకిచ్చు దినము. కానుక సమర్పిస్తున్న ప్రతి ఒక్కరి నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి ఈ నూతన నెలలో గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటూ ఉన్నారు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తానంటున్నాడు ఆయన. గడిచిన దినాల్లో నీవు అనుకున్నది ఏదో ఒకటి జరగకపోయి ఉండొచ్చు. దేవా, నా జీవితం ఏంటి, నా పరిస్థితులు ఏంటి, నా వ్యాపారం ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డలేంటని నువ్వు ఏదైతే దుఃఖపడుతూ ఉన్నావో, నువ్వేదైతే దిగులు పడుతూ ఉన్నావో, ఇదిగో ఈ నూతన నెలలో ఈ మొట్టమొదటి దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ దుఃఖానికి ప్రతిగా ఆయన సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు బహుశా చాలామంది ఆనందించి ఉండొచ్చు. నీవు దుఃఖంలో ఉన్నప్పుడు నీ దుఃఖాన్ని దగ్గర నుంచి కూడా చాలామంది చూడాలని నీ వద్దకు వచ్చి ఉండొచ్చు. అయితే ఈరోజు నీ వద్దకు వచ్చిన నీ తండ్రి నీతో ఏం చెప్తున్నాడు తెలుసా? ఇన్నాళ్ళు దుఃఖపడ్డావు కదా, ఇన్ని రోజులు బాధపడ్డావు కదా, ఇదిగో దానికి ప్రతిఫలంగా, దుఃఖాన్ని ఎవరైతే అనుభవించారో దానికి ప్రతిఫలంగా దేవుడు ఈ దినాన్ని నీకు సంతోషం ఇవ్వబోతున్నారు. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు ఈరోజు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే ఈ నూతన నెలలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇలాగా చూడండి, ఆయన అంటూ ఉన్నారు, వారిని ఆదరించదని అంటున్నాడు ఆయన. నేను హక్కును చేర్చుకుంటాడంట తండ్రి. నిన్ను విడిచిపెట్టడు ఆయన. నీకు జ్ఞానము లేకపోతే జ్ఞానం ఇస్తాడు ఈరోజు. నీకు ఆలోచన లేకపోతే ఈరోజు ఆలోచన చెప్తాడు ఆయన. ఈ నెలంతా కూడా నువ్వు దీవెనకరంగా ఉండునట్లు, నువ్వు గొప్పగా ఆశీర్వదించబడేటట్లు దేవుడు నిన్ను ఆదరించబోతూ ఉన్నారు. ఆమేన్. చూడండి, ఆయన అంటూ ఉన్నారు, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలగజేస్తానంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆనందంగా ఉంటే మన తండ్రి, నీ తండ్రి ఆనందంగా ఉంటాడు. నువ్వు దుఃఖంలో ఉంటే, నువ్వు వేదనలో ఉంటే, నువ్వు మౌనంగా దిగులుగా ఉంటే ఆయన సంతోషించేవాడు కాదు. ఇదిగో ఈ నూతన నెలలో ప్రభు నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు అంతే. ఆమేన్. ఇది ఎలా జరుగుద్దండి? నా కష్టాలు ఎలా పోతాయండి? నా వల్ల కావట్లేదండి. నీ వల్ల కావలేదేమో, నీ వల్ల జరగలేదేమో, నీ వల్ల ఇబ్బందులు పోలేదేమో, కానీ నీ దేవునికి సాధ్యమే. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేరుస్తాడంటే. ఆమేన్. అందుకనే లేఖనంలో ఒక మాట ఉంటుంది, మీరు యెహోవా యందు ఆనందించండి అని. ఈరోజు ఈ వాగ్దానం పట్టుకుని నువ్వు సంతోషించు. దైవ సేవకునిగా చెప్తున్నాను, నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్నావో, ఈ వాగ్దానాన్ని బట్టి ఈరోజు నువ్వు సంతోషిస్తే గనక ఈ నెలంతా నువ్వు దీవెనకరంగా ఉంటావు. ఖచ్చితంగా నీ జీవితంలో విచారము, దుఃఖము ఈరోజు దేవుడు తీసివేయబోతున్నాడు. అద్భుతమైన ఆనందాన్ని నీకు ఇచ్చి ఆయన ఆదరించి నీ దుఃఖానికి ప్రతిగా దేవుడిచ్చారు కదా ఇంకొక మాట, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.